ఇక సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ బొట్టికాయలు వేసింది. అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావన్న రేవంత్ రెడ్డి మాటలను సుప్రీంకోర్టు జడ్జికి చూపించిన న్యాయవాది సుందరం. కోర్టులో నడుస్తున్న కేసును రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా మాట్లాడతారని జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ మొట్టికాయలు వేసింది. అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావన్న రేవంత్ రెడ్డి మాటలను సుప్రీంకోర్టు జడ్జికి చూపించిన న్యాయవాది సుందరం. ఇక కోర్టులో నడుస్తున్న కేసును రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా మాట్లాడతారని జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు రావని రేవంత్ రెడ్డి ఎలా అంటాడని ఫైర్ అయ్యారు జస్టిస్ బిఆర్ గవాయ్. ఇంతకు ముందే ఇలా న్యాయస్థానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడారని, మళ్లీ అలానే రిపీట్ చేస్తున్నాడని రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు జస్టిస్ బిఆర్ గవాయ్. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి లివిల్? వాళ్ళ ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వారి వేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. ఏదైతే గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇరు న్యాయవాదుల వాదనలు వింటున్నారు. మొన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది సుందరం వాదన వినిపించారు, ఇవాళ మరోసారి ముఖ్య రోజుకి వాదన వినిపిస్తున్నారు. ఈ సమయంలో జస్టిస్ బిఆర్ గవాయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం, ఆదేశించడమో కోర్టును చేయకూడదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోనప్పుడు అనంత వేటు అనడానికి తీర్పులు ఏమిటో చెప్పాలన్న జస్టిస్ గవాయ్ గతంలో స్పీకర్ కోర్టుకు పిలిచారన్న విషయం మర్చిపోవద్దని చెప్పేసి కూడా రోజు నిర్దేశించు చెప్పారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షణగా వివరిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే 4 సంవత్సరాలు స్పీకర్ ఏం చేయకపోతే కోర్టులు చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలని చెప్పేసి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నోటీసు సుప్రీంకోర్టు జారీ చేసిన సమయానికి కూడా స్పీకర్ నోటీసు జారీ చేయలే. ఆ పార్టీ ఫిరాయింపు నోటీసు జారీ చేయడానికి 11 నెలల సమయం తీసుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అది కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. మరో కీలకమైన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా చేశారు. ఏదైతే గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇటు గవాయ్ కి బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఏదైతే సుందరం వాదన వినిపించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభలో మాట్లాడిన మాటలను యథావిధిగా వినిపించారు. ఉప ఎన్నికలు రావు, నాకు తెలుసు 10 మంది ఫిరాయింపు పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నికలు రావని చేసిన వ్యాఖ్యల పట్ల కూడా గవాయ్ నేతృత్వం ధర్మాసనం తీవ్రంగా ఖండించింది. శాసనసభలో ముఖ్యమంత్రి ఉప ఎన్నికలు రావాలని మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్పింది. నిండు శాసనసభలో స్పీకర్ సమక్షంలో ఇలా మాట్లాడడం సంబంధితం కాదని కూడా చెప్పింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి హెల్త్ షెడ్యూల్ ని అపహాస్యం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. శాసనసభలో రాజకీయ నాయకులు మాట్లాడిన పవిత్రతో మాట్లాడాలి కానీ అపవిత్రతో మాట్లాడకూడదని చెప్పేసి, అంతేకాకుండా మేము మాకు చర్యలు తీసుకోవడానికి అనేక అంశాలు ఉన్నాయి, ఖచ్చితంగా దీంట్లో చర్యలు కూడా ఉంటాయన్న విధంగా ఇవాళ స్పీకర్ కి సంబంధించి గవాయ్ చెప్పారు. ఏదైతే కన్సెప్ట్ నోటీస్ కూడా ఇష్యూ చేస్తామని చెప్పారు. మేము భయపడాల్సిన పని కూడా లేదని చెప్పేసి కూడా గవాయ్ చెప్పిన మాటలు
లివిల్ ఒక ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉండి ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న కేసుల గురించి ఆయన మాట్లాడటం జరిగింది అండ్ అది పూర్తిగా కోర్టుకి వదిలేయకుండా ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఏదైతే గతంలోనే అనేక సందర్భాల్లో కూడా ఆ కోర్టు మొట్టికాయలేసిన సంగతి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిపై గతంలో కూడా కోర్టుకు సంబంధించిన మొట్టికాయలేస్తే క్షమాపణ కోరిన విషయాన్ని లేకపోతుంది. మరొకసారి వాళ్ళ కోర్టులో జడ్జిమెంట్ నడుస్తుంది, విచారణ నడుస్తుంది. విచారణ నడిచిన సమయంలో మరొకసారి ఈ విధంగా ముఖ్యమంత్రి చేసిన మాటలు ఏవైతే మాట్లాడిన మాటలు ఖచ్చితంగా కోర్టు దిక్కులకి వస్తాయని చెప్పేసి కూడా గతంలోనే చెప్పారు. ఈ సందర్భంగా ఆనాడు శాసనసభలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం చెప్పారు, మేము కోర్టుకు ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ఖచ్చితంగా మేము కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పారు. సబ్ జ్యుడిషియరీ కింద ఉన్న మాటలు ఏ విధంగా ప్రస్తావిస్తారని చెప్పారు. గతంలో ఏదైతే లోక్సభలో జరిగిన సంబంధించిన ఆనాడు జరిగిన విషయాలను కూడా మరొకసారి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కోర్టుకు బీఆర్ఎస్ పార్టీ తరఫు న్యాయవాది కుమార్ ఏదైతే సుందరం తీసుకెళ్లిన నేపథ్యంలోనే కోర్టు కూడా పలు కీలకమైన అంశాలను ప్రస్తావించింది. ఏదైతే ఒక పవిత్రతో కూడుకున్న రాజకీయ నాయకులు స్పీకర్ అంటే శాసనసభకు చాలా గౌరవం ఉంటుంది, స్పీకర్ అధ్యక్షతగా జరుగుతుంది. స్పీకర్ కు అనేక విశేష రాజ్య అధికారాలు ఉంటాయి. అధికారాలు ఉన్న స్పీకర్ ముందు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇది తెలుగు షెడ్యూల్ అపహాస్యం చేసే విధంగా ఉందని చెప్పేసి కూడా చెప్పింది. మేము నోటీస్ ఇవ్వడానికి కూడా భయపడం, కంటెంప్ట్ నోటీస్ ఇస్తాం, ఖచ్చితంగా మేము భయపడాల్సిన ప్రసక్తి కూడా లేదని చెప్పేసి చెప్పింది. అంతేకాకుండా ఒకవేళ ఈ విధంగా నిజమైతే ఏదైతే ఈ అపహాస్యం చేసే విధంగా ఉన్న మాటలు ఖచ్చితంగా ముఖ్యమంత్రికి తగదనే విషయంలో కూడా గవాయి నేతృత్వం ధర్మాసనం తప్పుపట్టిందని చెప్పుకోవచ్చు. రైట్ లివిల్, థ్యాంక్ యూ. అండ్ ఒక దిక్కు కోర్టులో నడుస్తున్న కేసును గురించి సీఎం రేవంత్ రెడ్డి అసలు పార్టీ మారిన ఫిరాయింపులు అయినటువంటి ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ కూడా అసలు ఇది జరగదు అని ఈయన చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. అండ్ కోర్టు డెసిషన్ కోర్టుకు వదిలేయకుండా వాళ్ళెవ్వరికీ కూడా అనర్హత వేటు పడదు అని ఆయన చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది వరకు కూడా ఇట్లాంటిది ఒక విషయం రిపీట్ చేసిండ్రు, మళ్ళీ కూడా రిపీట్ చేసిండ్రు, ఇట్లాంటిది చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.